Guys, ఇవాళ మనం వీడియోలో విండ్ ప్రెజర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం అనమాట. సో విండ్ ప్రెజర్ క్యాలిక్యులేషన్ బై యూజింగ్ ఐఎస్ కోడ్ బుక్. సో ఐఎస్ కోడ్ బుక్లో మనం ఐఎస్ 875 పార్ట్ 3 యూస్ చేసి మనం విండ్ ప్రెజర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి 1987 రివిజన్. సో రీసెంట్గా మనకి ఏంటంటే 2015లో ఈ ఐఎస్ కోడ్ బుక్ అనేది రివైజ్ అయింది అనమాట. సో ఐఎస్ కోడ్ బుక్ రివైజ్ అయినప్పుడు 2015లో ఆ 1987కి దీనికి ఏమేమి చేంజెస్ ఉన్నాయి, అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ అనేది మనకి రివైజ్ అయినాయో అది కూడా తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విన్ లోడ్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ మనకి అవైలబిలిటీ అయ్యే ఏంటి అంటే మనం డిజైన్ విండ్ స్పీడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఈ డిజైన్ విండ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే బేసిక్ విండ్ స్పీడ్ ఉంటుంది, విబి అంటే బేసిక్ విండ్ స్పీడ్ అనమాట. సో ఈ బేసిక్ విండ్ స్పీడ్ని సమ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో మనం మల్టిపుల్ చేస్తాం, అంటే సమ్ కోఎఫిషియన్స్తో మనం మల్టిపుల్ చేస్తాం అన్నమాట. సో ఇది మనం మల్టిపుల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బేసిక్ విండ్ స్పీడ్ని మనం డిజైన్ విండ్ స్పీడ్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఈ బేసిక్ విండ్ స్పీడ్ అంటే మనకి ఎలా తెలుస్తుంది, సో ఈ బేసిక్ విండ్ స్పీడ్ ఎక్కడ వస్తుంది ఎలా తెలుస్తుంది. సో ఈ బేసిక్ విండ్ స్పీడ్ వచ్చేసరికి మనకి సో ఫిగర్ 1 నుంచి చూసినట్టయితే మనకి అక్కడ బేసిక్ విండ్ స్పీడ్ అనేది మనకి ఐడెంటిఫై అవుతుంది అనమాట. సో మనం ఫిగర్ 1 చూసినట్టయితే మనకి ఇక్కడ సో కోడర్ ప్రొవిజన్స్ ఏంటంటే ఈ బేసిక్ విండ్ స్పీడ్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి పెట్టారన్నమాట. అంటే 50 years పీరియడ్ రిటర్న్ పీరియడ్ తీసుకొని అందరూ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఈ డివిజన్స్గా ఇచ్చారన్నమాట. ఈ సబ్ డివిజన్స్ చూసినట్టయితే మనకి బేసిక్ విండ్ స్పీడ్ అనేది మనకి ఎప్పుడు ఇన్ మీటర్స్ పర్ సెకండ్లో ఉంటుందన్నమాట. సో ఈ మీటర్స్ పర్ సెకండ్లో ఉన్నప్పుడు మనకి మినిమం 33 ఉంటుంది, మ్యాక్సిమం 55 మీటర్స్ ఇన్ సెకండ్స్లో ఉందన్నమాట. సో అంటే మన ఆల్ ఓవర్ ద ఇండియాలో మనం సెగ్రిగేట్ చేసుకుంటూ వస్తే అయితే మనం పార్టీషన్ చేసినట్టయితే యాజ్ పర్ ఐఎస్ కోడ్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 6 సబ్ డివిజన్స్గా చేసింది. సో ఆ 6 సబ్ డివిజన్స్గా చేసినప్పుడు దాంట్లో వచ్చే బేసిక్ విండ్ స్పీడ్ మినిమం ఎంత అంటే 33 మీటర్ పర్ సెకండ్ అండి, అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి ఎంత అంటే 55 మీటర్ పర్ సెకండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ లొకేషన్ తీసుకున్నట్టయితే సో ఈ హైదరాబాద్ లొకేషన్ దేని కింద ఉంది అంటే మనకి ఈ లైట్ బ్లూ షేడ్ కింద ఉందన్నమాట. సో లైట్ బ్లూ షేడ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క విండ్ స్పీడ్ హైదరాబాద్ లొకేషన్ ఎంత అంటే 44 మీటర్స్ పర్ సెకండ్ అని మనం చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కర్నూలు లొకేషన్ తీసుకున్నట్టే మన కర్నూలు ఎక్కడ ఉంటుందండి, కర్నూలు మనకి ఎక్కడ ఉందంటే ఎల్లో షేడ్లో ఉందన్నమాట. సో ఈ ఎల్లో కలర్లో చూసినట్టయితే అక్కడ కర్నూలులో మనకి విండ్ స్పీడ్ ఎంత తెలుస్తుందంటే 39 మీటర్ పర్ సెకండ్ అని మనం అనుకోవచ్చు. సో ఈ ఏంటంటే మనకి ఐఎస్ కోడ్ అనేది సో అది పాస్ట్ డేటా కలెక్ట్ చేసుకొని డివైడ్ చేసి మనకి ఏంటంటే మనకి ఒక స్టాండర్డ్ లాగా మనకి ఇచ్చిందనమాట. సో ఇదేంటంటే ఈ బేసిక్ విండ్ స్పీడ్ అనేది మీరు యాజ్ పర్ ఫిగర్ 1 ఎక్కడైనా చూసుకోవచ్చు, లేదా మనకి ఏంటంటే లాస్ట్లో ఒక టేబుల్ ఫార్మేట్లో ఇచ్చారనమాట. సో ఇదే ఐఎస్ కోడ్ బుక్లో మనం లాస్ట్కి వెళ్ళినట్టయితే అక్కడ అపెండెక్స్ ఏలో వాళ్ళు అపెండెక్స్ ఏలో సో అపెండెక్స్ ఏలో చూసినట్టయితే వాళ్ళు ఈ బేసిక్ విండ్ స్పీడ్ అనేది మనకి ఇచ్చారు. సో ఈ బేసిక్ విండ్ స్పీడ్ మనకి ఎక్కడ అంటే ఎంత హైట్లో, అంటే ఈ స్పీడ్ మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా, ఈ స్పీడ్ ఎంత హైట్లో అంటే 10 మీటర్స్ హైట్ అనమాట. అంటే ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి 10 మీటర్స్ హైట్లో మనకి స్పీడ్ అనేది అంటే అక్కడ ఆ లొకేషన్లో బేసిక్ విండ్ స్పీడ్ ఎంత ఉంటుంది అనేది మనకి సమ్ టేబుల్ ఫార్మేట్లో కూడా ఇచ్చారు, లేదా మనం ఫిగర్ ఫార్మేట్ కావాలంటే ఫిగర్ 1 రిఫర్ చేసుకోవచ్చు, లేదా టేబుల్ ఫార్మేట్ కావాలంటే అపెండెక్స్ ఏ నుంచి అయినా రిఫర్ చేసుకోవచ్చు. సో అక్కడ మనం హైదరాబాద్ చూసాము, హైదరాబాద్ ఎంత ఉందంటే 44 మీటర్ పర్ సెకండ్. సో సేమ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఈ టేబుల్ ఫార్మేట్లో మనకి వాళ్ళు ఇక్కడ షో చేశారనమాట. హైదరాబాద్ సైకి ఎంత ఉంటుంది అంటే 44 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. లేదు అక్కడ మనం కర్నూలు కూడా చూసాము. సో ఇన్ కేసు ఇక్కడ కర్నూలు ఉందా, ఎస్ కర్నూలు చూసినట్టయితే మనకి ఎంత ఉందంటే కర్నూలు కూడా 39 మీటర్స్ పర్ సెకండ్ ఉందన్నమాట. సో ఏంటంటే మనం బేసిక్ విండ్ స్పీడ్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే ఐదర్ ఫ్రమ్ ఫిగర్ 1 ఆర్ ఫ్రమ్ అపెండెక్స్ ఏ అనమాట. సో ఇక్కడ నుంచి మనం బేసిక్ విండ్ స్పీడ్ అనేది తీసుకున్నాం. సో ఈ వన్స్ మనకి బేసిక్ విండ్ స్పీడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే డిజైన్ విండ్ స్పీడ్ని చేస్తున్నాం అంటే బేసిక్ విండ్ స్పీడ్ని డిజైన్ విండ్ స్పీడ్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూస్తున్నాం. సో వన్స్ ఇప్పుడు మనకి బేసిక్ విండ్ స్పీడ్ తెలిసింది. సో బేసిక్ విండ్ స్పీడ్ తెలిసిన తర్వాత వాటిని మనం సమ్ కోఎఫిషియెంట్తో మల్టిపుల్ చేస్తున్నాం. సో ఆ కోఎఫిషియెంట్స్ ఏంది, సో ఆ కోఎఫిషియెంట్స్ని ఎలా చూసుకోవాలి, సో అంటే ఎక్కడి నుంచి వస్తుంది, సో ఏ డిఫరెన్స్ మీద వస్తుంది అనేది తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ మనకి ఏంటంటే విబి వాల్యూ మనకి ఇప్పుడు తెలిసింది అనమాట. సో ఈ విబి వాల్యూ అంటే ఏంటంటే బేసిక్ విండ్ స్పీడ్ విబి. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫిగర్ 1 నుంచి వస్తుంది, ఆర్ అపెండెక్స్ ఏ నుంచి అయినా వస్తుంది. సో ఈ బేసిక్ విండ్ స్పీడ్ని మనం సమ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో మల్టిపుల్ చేస్తున్నాం. సో ఆ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ K1, K2, K3. సో
ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ కోషన్స్ అనుకోవచ్చు అనమాట. సో ఈ ఏంటంటే ఈ K1 K2 K3 ఏంటంటే సో K1 ఈస్ నథింగ్ బట్ రిస్క్ లెవెల్ అనమాట. సో రిస్క్ లెవెల్ మీద బేస్ చేసుకొని ఆ K1 వాల్యూ అనేది ఉంటుంది. సో K2 వచ్చేసరికి ఏంటంటే టెరైన్ రఫ్నెస్, హైట్ అండ్ సైజ్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే మన సరౌండింగ్ టెరైన్ కానీ అదే టెరైన్ ఒక మన సరౌండింగ్ బిల్డింగ్ ఒక సరౌండింగ్ కానీ అదే మన బిల్డింగ్ డైమెన్షన్స్ మీద అది డిపెండ్ అయ్యి K2 వాల్యూ అనేది ఉంటుంది. తర్వాత K3 వచ్చేసరికి ఏంటంటే లోకల్ టోపోగ్రఫీ. అంటే ఆ లోకల్ టోపోగ్రఫీ మీద డిపెండ్ అయ్యి ఈ K3 వాల్యూ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే K1 వాల్యూ చూద్దాం. సో K1 వాల్యూ ఎక్కడి నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో K1 వాల్యూ అంటే ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్, రిస్క్ కోఎఫిషియంట్. సో ఇది ఎక్కడ వస్తుందంటే 5.3.1 అంటే సెక్షన్ 5.3.1లో మనకి K1 వాల్యూ అనేది వస్తుంది. సో K1 వాల్యూ మనకి ఇక్కడ చూసినట్టయితే రిస్క్ కోఎఫిషియంట్ K1 ఫ్యాక్టర్ చూసినట్టయితే సో గివ్ ద బేసిక్ విండ్ స్పీడ్ ఫర్ టెరైన్ కేటగిరీ 2. అంటే మనం ఫిగర్ 1 రిఫర్ చేస్తున్నాం కదా, రిఫర్ చేసింది ఏం చేస్తుందంటే బేసిక్ విండ్ స్పీడ్ ఫ్రమ్ టెరైన్ కేటగిరీ 2 అంటే మనకి VB వాల్యూ అనేది వస్తుంది. అది ఎక్కడ వస్తుంది అంటే అప్రోప్రియేట్ ఎట్ 10 మీటర్ అబోవ్ గ్రౌండ్ లెవెల్. అంటే 10 మీటర్ అబోవ్ అంట. మనం ఇందాక చెప్పాం కదండి, మన బేసిక్ విండ్ స్పీడ్ వాళ్ళు ఇచ్చారు, సమ్ వాల్యూస్ ఇచ్చారు. ఆ వాల్యూస్ ఎంత హైట్లో అంటే గ్రౌండ్ మీటర్ నుంచి గ్రౌండ్ జీరో నుంచి 10 మీటర్స్ హైలో ఉన్నప్పుడు ఆ లొకేషన్లో అంటే ఫ్రమ్ ద గ్రౌండ్ 10 మీటర్స్ అబౌవ్ ఉన్నప్పుడు అక్కడ మనకి విండ్ స్పీడ్ ఎంత ఉంటుంది అనేది కేటగిరీ చేసి వాళ్ళు ఇచ్చారు. సో ఈ దేని బేస్ మీద ఇచ్చారు అంటే 50 ఇయర్స్ మెయిన్ రిటర్న్ పీరియడ్. అంటే ఫ్రమ్ ద పాస్ట్ 50 ఇయర్స్ వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ యావరేజ్ వాల్యూస్ అనేది మనకి ఇచ్చారనమాట. సో ఆ వాల్యూస్ని మనం యూస్ చేసుకుంటున్నాం మన క్యాలిక్యులేషన్స్లో. సో తర్వాత period assumed and the corresponding K1 factor is different classes for the purpose of height of using table 1. సో ఈ K1 అనేది మనం ఎక్కడ రిఫర్ చేయాలి? సో K1 అనేది బేస్ ఆన్ ద టేబుల్ 1లో మనకి వస్తుంది. సో టేబుల్ 1 మనం చూసినట్టయితే సో ఇది మనకు వచ్చేసరికి టేబుల్ 1 అనమాట. సో టేబుల్ 1లో మనకి ఏం వస్తుంది అంటే K1 వాల్యూ అనేది వస్తుంది. అంటే K1 ఫ్యాక్టర్ అనేది మనకి వస్తుంది. సో ఈ K1 అనేది ఏంటి అంటే రిస్క్ లెవెల్ అనమాట. సో రిస్క్ లెవెల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏంటంటే మనకి క్లాస్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే మనం బిల్డింగ్ అంటే ఏ క్లాస్లో ఉంది అంటే ఇట్ ఈస్ జనరల్ బిల్డింగా, లేకపోతే టెంపరీ షేడా, లేకపోతే బిల్డింగ్స్ అండ్ స్ట్రక్చర్స్ లో డిగ్రీ ఆఫ్ హజార్డ్ టు లైఫ్, లేదంటే ఇంపార్టెంట్ బిల్డింగ్స్. ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అంటే ఆ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ కిందకి ఏమొస్తున్నాయి అంటే మనకి హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ, కమ్యూనికేషన్ బిల్డింగ్స్ కానీ, టవర్స్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ బిల్డింగ్స్ కిందకే వస్తాయి. లేదా నెక్స్ట్ ఆల్ రెస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ దేనికైనా అంటే ఈ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ దేని కిందకి వస్తున్నాయి అంటే మనకి జనరల్ బిల్డింగ్స్లో వస్తుంది. లేదా టెంపరీ షేడ్స్ అంటే మనం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు సమ్ టెంపరీ ముందు మన మెటీరియల్ స్టోరేజ్ కానీ, లేకపోతే మన ఆఫీసెస్ పర్పస్ కానీ మనం ఏంటంటే సమ్ టెంపరీ షేడ్స్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఆ టెంపరీ షేడ్స్ ఏంటంటే వన్స్ మనం ఫుల్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అంటే మన మెయిన్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఈ టెంపరీ షేడ్స్ అయితే మనం ఉంచుకోవచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు అనమాట. సో అది అలాంటి షేడ్స్ని ఏమంటారంటే టెంపరీ షేడ్స్ అని అంటారు అనమాట. సో అలాంటి టెంపరీ షెడ్ డిజైన్ చేసినప్పుడు, లేదా బిల్డింగ్ విత్ లో డిగ్రీ ఆఫ్ హజార్డ్ టు లైఫ్ అంటే అలాంటి లో హజార్డ్ ఆఫ్ లైఫ్ ఉన్నప్పుడు అది ఇంకో క్లాస్గా డివైడ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 4 డిఫరెంట్ క్లాసెస్ అనేది ఉన్నాయన్నమాట. సో వన్స్ వచ్చేసరికి జనరల్ బిల్డింగ్, 2 టెంపరీ షెడ్స్, 3 బిల్డింగ్ విత్ లో హజార్డ్ లైఫ్ అండ్ 4th వచ్చేసరికి ఇంపార్టెంట్ బిల్డింగ్స్. సో జనరల్గా ఏంటంటే మనం ఆల్ జనరల్ బిల్డింగ్స్ అన్ని జనరల్ బిల్డింగ్స్ ఎన్ని ఇయర్స్కి డిజైన్ చేస్తాం అంటే 50 ఇయర్స్కి డిజైన్ చేస్తాం. సో 50 ఇయర్స్కి మనం డిజైన్ చేస్తున్నాం. అది టెంపరీ షేడ్స్కి ఎన్ని ఇయర్స్ డిజైన్ చేస్తున్నాం అంటే 5 ఇయర్స్కి. అంటే మనం ఒక డిజైన్ లైఫ్ అంటే ఆ బిల్డింగ్ ఒక డిజైన్ లైఫ్ మనం ఎంత ఎజ్యూమ్ చేసుకుని డిజైన్ చేస్తున్నాం అంటే 5 ఇయర్స్కి మనం ఎజ్యూమ్ చేసుకొని డిజైన్ చేస్తున్నాం. లేదు బిల్డింగ్ విత్ లో హజార్డ్ అంటే 25 ఇయర్స్. లేదు ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అంటే జనరల్గా హాస్పిటల్స్ కానీ, కమ్యూనికేషన్ బిల్డింగ్స్ కానీ, టవర్స్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ ఏంటంటే ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అనమాట. సో ఆ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ మనం ఎన్ని ఇయర్స్కి డిజైన్ చేస్తాము 100 ఇయర్స్కి డిజైన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకుంది ఏంటంటే హైదరాబాద్ లొకేషన్లో మనకి 44 అంటే ఇక మనకి విండ్ స్పీడ్స్ ఉన్నాయండి. సో నేను చెప్పాను కదా మనకి 6 కేటగిరీగా బ్రేక్ చేసి ఉన్నాయి. సో అది ఏ కేటగిరీ కిందకు వస్తుందో మనం చూసుకుంటాం అనమాట. సో నేను ఇప్పుడు హైదరాబాద్ చూసినప్పుడు నా హైదరాబాద్ లొకేషన్ ఎంత 44 మీటర్స్ పర్ సెకండ్ నా బేసిక్ విండ్ అనేది. సో 44 మీటర్స్ పర్ సెకండ్ బేసిక్ విండ్ తెలిసింది. తర్వాత నా జనరల్ బిల్డింగ్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. సో జనరల్ బిల్డింగ్ ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు దాని ఒక డిజైన్ లైఫ్ పీరియడ్ ఎంత అంటే 50 ఇయర్స్. సో 50 ఇయర్స్ కరస్పాండింగ్ 44 మీటర్ పర్ సెకండ్. సో దాని కరస్పాండింగ్ K1 వాల్యూ ఎంత అంటే 1 అనమాట.
సో ఇప్పుడు K1 వాల్యూ ఎంత తీసుకోవాలి అంటే 1. సో సేమ్ హైదరాబాద్ లొకేషన్ ఇన్ కేస్ నా బిల్డింగ్ వచ్చేసరికి సమ్ స్కూల్ బిల్డింగ్స్ అయితే హాస్పిటల్స్ అన్నప్పుడు సో అప్పుడు ఏంటంటే నేను అది ఇంపార్టెంట్ బిల్డింగ్లోకి వెళ్తాను. అంటే నా బిల్డింగ్ కేటగిరీ ఆ బిల్డింగ్ క్లాస్ వచ్చేసరికి దేని కిందకి వస్తుందంటే ఇంపార్టెంట్ బిల్డింగ్లోకి వస్తుంది. సో అప్పుడు మనం దాని ఒక డిజైన్ లైఫ్ ఎంత అంటే 100. సో 100 అన్నప్పుడు సేమ్ 100 44కి అండ్ నా బేసిక్ విండ్ స్పీడ్ 44కి అప్పుడు నాకు A1 వాల్యూ ఎంత అంటే 1.07. ఓకేనా. సో ఫ్రమ్ ఈ టేబుల్ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే K1 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు VB వాల్యూ తెలుసు, K1 వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఏముంది ఏంటంటే మనకి K2 వాల్యూ. నెక్స్ట్ ఏంటంటే K2 వాల్యూ అనమాట. సో ఈ K2 వాల్యూ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు K2 వాల్యూ అంటే ఏంటి? టెరైన్ హైట్ అండ్ స్ట్రక్చర్ సైజ్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే C 5.3.2 అంటే 5.3.2 నుంచి మనం K2 వాల్యూ అనేది కనుక్కుంటున్నాం అనమాట. సో ఈ 5.3.2 ఫస్ట్ మనకి ఏం చెప్తుందంటే మన బిల్డింగ్ని 4 కేటగిరీస్గా బ్రేక్ చేస్తున్నాం అనమాట. సో ఆ 4 కేటగిరీస్లో ఒక్కొక్క కేటగిరీ గురించి చూద్దాం. సో కేటగిరీ 1 అంటే exposed open terrain with few or no obstructions and in which the average height of any object surrounding the structure is less than 1.5 meter. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మన సరౌండింగ్ అంటే నా బిల్డింగ్ ఒక సరౌండింగ్ బిల్డింగ్స్ అన్నీ లెస్ దాన్ 1.5 మీటర్ హైట్ కన్నా ఉన్నట్టయితే అంటే సరౌండింగ్ బిల్డింగ్స్ అన్ని 1.5 మీటర్ హైట్ కన్నా తక్కువలో ఉన్నట్టే అప్పుడు నా బిల్డింగ్ కేటగిరీ 1లోకి వస్తుంది. అంటే ఇప్పుడు నేను పర్టికులర్ లొకేషన్ నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నా సరౌండింగ్ బిల్డింగ్స్ అన్ని నేను చెక్ చేసుకుంటాను. సో సరౌండింగ్ బిల్డింగ్స్ అన్ని నాకు లెస్ దాన్ 1.5 మీటర్స్ హైట్లో ఉన్నప్పుడు అప్పుడు నా బిల్డింగ్ వచ్చేసరికి కేటగిరీ 1లోకి వస్తుంది అనమాట. సో సెకండ్ కేటగిరీ ఏంటంటే ఓపెన్ టెరైన్ విత్ వెల్ scattered obstructions having height generally between 1.5 to 10 meters height అనమాట. సో ఇప్పుడు నా సరౌండింగ్ బిల్డింగ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే 1.5 మీటర్ హైట్ నుంచి 10 మీటర్ హైట్ వరకు ఉన్నాయన్నమాట. అంటే నా సరౌండెడ్ బిల్డింగ్స్ అన్ని అంటే నా సరౌండెడ్ బిల్డింగ్స్ అన్ని అప్ టు 10 మీటర్ హైట్ వరకు ఉన్నాయి అనమాట. సో అప్పుడు అలా ఉన్నప్పుడు దాన్ని ఏంటంటే కేటగిరీ 2 కిందకి వస్తుంది. సో ఓపెన్ టెరైన్ ఈస్ నథింగ్ బట్ అంటే మరీ క్లోజ్లీ ఇంపాక్ట్ కదండి, మరీ క్లోజ్గా ఇంపాక్ట్ కాకుండా సమ్ నార్మల్గా ఉంటాయి. సో అయితే సీ కోస్ట్ దగ్గర కానీ అలా అనుకోవచ్చు. జనరల్గా ఏంటంటే క్లోజ్లీ ఇంపాక్ట్ కాకుండా ఓపెన్ టెరైన్ ఉన్నప్పుడు వాటిని మనం కేటగిరీ 2 కిందకి వస్తాం. సో ఇన్ కేస్ కేటగిరీ T అంటే terrain with numerously closed space obstructions having the size of building structure up to 10 meters in height with or without few isolated tall structures అనమాట. సో ఇక్కడ మీరు కేటగిరీ 2 చూసినట్టయితే అక్కడ కూడా ఏంటంటే మన బిల్డింగ్స్ అనేది అప్ టు 10 మీటర్సే ఉంటాయి. సో కేటగిరీ 3 కూడా అప్ టు 10 మీటర్సే. కానీ ఇక్కడ ఏంటంటే వెరీ క్లోజ్లీ స్పేస్డ్ అబ్స్ట్రాక్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది అంటే మన సరౌండింగ్ బిల్డింగ్స్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వెరీ క్లోజ్లీ ప్యాక్డ్ అనమాట. నథింగ్ బట్ వెరీ క్లోజ్లీ ప్యాక్డ్ అంటే నా సరౌండింగ్ బిల్డింగ్స్ అన్ని నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మేబీ ఫ్యూ ఐసోలేటెడ్ టాల్ స్ట్రక్చర్స్ కూడా ఉండొచ్చు ఇందులో, అంటే వెరీ ఫ్యూ నెంబర్ క్వాంటిటీ కూడా ఉండొచ్చు అనమాట. అప్పుడు అలాంటివి ఏంటంటే కేటగిరీ 3లోకి వస్తుంది. తర్వాత మనకి ఇంకోటి కేటగిరీ ఏంటంటే కేటగిరీ 4 అనమాట. సో టెరైన్ విత్ న్యూమరస్ లార్జ్ హైలీ క్లోజ్లీ స్పేస్డ్ అబ్స్ట్రాక్షన్స్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీ బిల్డింగ్ ఉంది, మీ బిల్డింగ్ చుట్టూరు నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఆ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది మీ బిల్డింగ్ కన్నా హై ఉంది, మీ బిల్డింగ్ హైట్ కన్నా హైట్ ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ బిల్డింగ్స్ అన్ని వెరీ క్లోజ్ స్పేస్ ఉన్నాయి. సో అప్పుడు అప్పుడు మీ బిల్డింగ్ దేని కిందకి వస్తుంది అంటే కేటగిరీ 4 కిందకి వస్తుంది. సో ఈ కేటగిరీస్ ఎందుకు మనం డివైడ్ చేస్తున్నాం 1, 2, 3, 4 అనేది మనం ఎందుకు డివైడ్ చేస్తున్నాము అంటే నథింగ్ బట్ దీనివల్ల మన విండ్ అనేది ఇంపాక్ట్ మన బిల్డింగ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఒక నథింగ్ బట్ షియర్ స్టోన్లో కడుతున్నారు, ఒక ప్లెయిన్ గ్రౌండ్ అంటే ఒక ఫుల్లీ అంటే సరౌండింగ్స్ అన్నీ ఓపెన్ అక్కడ మీరు కడుతున్నారు అంటే అప్పుడు ఏంటంటే మన విండ్ అనేది మన బిల్డింగ్ అనేది ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే సేమ్ బిల్డింగ్ తీసుకొచ్చి వెరీ క్లోజ్లీ ఇంపాక్ట్ అయ్యే మధ్యలో కడుతున్నారు అంటే నా సరౌండింగ్ బిల్డింగ్స్ అన్ని వెరీ టాల్ బిల్డింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్స్ హైట్లో ఉన్నాయి నా సరౌండింగ్ బిల్డింగ్స్ అన్ని అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్లీ ప్యాక్డ్. సో నేను దాని మధ్యలో బిల్డింగ్ కడుతున్నాను, నా బిల్డింగ్ వచ్చేసరికి 10 మీటర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏంటంటే నా బిల్డింగ్ హైట్ తక్కువ, సరౌండింగ్ బిల్డింగ్స్ హైట్ ఎక్కువ
అంటే వెరీ క్లోజ్లీ ప్యాక్డ్లో ఉన్నాయి. అండ్ అప్పుడు విండ్ ఒక ఎఫెక్ట్ అనేది నా బిల్డింగ్ మీదకి చాలా తక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఏంటంటే మన కేటగిరీ ఎందుకు మనం డివైడ్ చేస్తున్నాం అంటే దీని అనమాట, దాని ఒక మీనింగ్ అంటే సరౌండింగ్ వల్ల మన బిల్డింగ్కి విండ్ అనేది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి మనం కేటగిరీస్ బ్రేక్ చేస్తున్నాం. సో ఇందులో కేటగిరీ బ్రేక్ చేసాము. తర్వాత ఇంకోటి ఏముంటుందంటే ఇప్పుడు మనం కేటగిరీ బ్రేక్ చేస్తున్నాం అంటే అదేంటంటే మన బిల్డింగ్ సరౌండింగ్స్ బేస్ చేసుకొని మనం కేటగిరీస్ బ్రేక్ చేసే ఉంటాం. తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే 3 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో ఈ క్లాసెస్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయంటే మన బిల్డింగ్ సైజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో బిల్డింగ్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే క్లాస్ ఏ చూసినట్టయితే గ్రేటెస్ట్ హారిజాంటల్ ఆర్ వర్టికల్ డైమెన్షన్ ఈజ్ లెస్ దాన్ 20 meters. గ్రేటెస్ట్ హారిజాంటల్ అంటే ఐదర్ ఇట్ ఈస్ విడ్త్ కావచ్చు లేదా లెంత్ కావచ్చు, రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది. ఆర్ వర్టికల్ డైమెన్షన్ ఇస్ నథింగ్ బట్ హైట్. ఈ రెండు లెస్ దాన్ 20 meters ఉంటే అప్పుడు మన బిల్డింగ్ అనేది క్లాస్ ఏలో ఉంటుంది. లేదు ఇన్ కేస్ 20 to 50 metersలో ఉంటే అప్పుడు మన బిల్డింగ్ అనేది క్లాస్ బిలోకి వస్తుంది. లేదు 50 meters కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మన బిల్డింగ్ అనేది క్లాస్ సిలోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు కేటగిరీ చూశారు, క్లాస్ చూశారు. సో కేటగిరీ అంటే ఇస్ నథింగ్ బట్ మన సరౌండింగ్ బిల్డింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది, అంటే సరౌండింగ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. క్లాస్ వచ్చేసరికి మన బిల్డింగ్ ఒక డైమెన్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ రెండు మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి టేబుల్ 2లోకి వెళ్తే అక్కడ మనం K2 ఫ్యాక్టర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం K2 ఫ్యాక్టర్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 4 different types ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇక్కడ మీ బిల్డింగ్ ఏ కేటగిరీ కిందకి వస్తుందో చూసుకోండి. సో వన్స్ కేటగిరీ ఫైనలైజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క కేటగిరీలో 3 different క్లాసెస్ ఉన్నాయి, ఏబిసి అని. సో తర్వాత మీ బిల్డింగ్ అనేది ఏ క్లాస్లోకి వస్తుంది అంటే మీ బిల్డింగ్ డైమెన్షన్స్ ప్రకారం ఏ క్లాస్లోకి వస్తుందో చూసుకోండి. అంటే ఫస్ట్ కేటగిరీ ఫైండ్ అవుట్ చేశారు, తర్వాత క్లాస్ చూసుకోవాలి అంటే ఏ క్లాస్ కిందకి వస్తుంది. సో వన్స్ కేటగిరీ ఫైండ్ అవుట్ అయిపోయిన తర్వాత క్లాస్ ఫైండ్ అవుట్ తర్వాత మీ బిల్డింగ్ ఒక హైట్ చూసుకోండి. అంటే మీ బిల్డింగ్ ఒక హైట్ ఎంత అంటే 10 meters, 15 meters, 20 meters. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బిల్డింగ్ హైట్ 20 meters అనుకోండి. సో నేను నా బిల్డింగ్ కేటగిరీ 2 అనుకోండి. సో బిల్డింగ్ కేటగిరీ 2కి వచ్చాను, క్లాస్ బి అనుకుంటే సో అప్పుడు 20కి ఎంత ఉంటుంది అంటే 1.05. అంటే నా బిల్డింగ్ కేటగిరీ 2 క్లాస్ బి, నా బిల్డింగ్ హైట్ వచ్చేకి 20 meters అన్నప్పుడు నాకు దాని కరస్పాండింగ్ K2 వాల్యూ ఎంత అంటే 1.05. సేమ్ ఇప్పుడు ఒకవేళ నా 20 meters హైటే బిల్డింగ్ టెరెన్ కేటగిరీ వచ్చేసరికి 3, క్లాస్ సి ఉన్నప్పుడు అప్పుడు నాకు వాల్యూ ఎంత అంటే 0.91. సో ఇక్కడ చూసినట్టయితే మీకు 0.91 వస్తుంది. 0.91 ఎందుకు వస్తుంది అంటే సిలో మనం వెరీ క్లోజ్లీ ప్యాక్డ్ కదండి. అంటే మన మీరు టెరెన్ కేటగిరీ 3 అండ్ 4 చూసినట్టయితే మనం ఈ రెండు చూసినట్టయితే వీటికన్నా ఈ వాల్యూస్ అనేది మనం తక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే చెప్పే కదా ఇక్కడ ఏంటంటే అది వెరీ క్లోజ్లీ ప్యాక్డ్. టెరెన్ కేటగిరీ 3 అండ్ 4 ఏంటంటే మన సరౌండింగ్ బిల్డింగ్స్ అనేది వెరీ క్లోజ్లీ ప్యాక్ అయి ఉంటాయి. అండ్ 4thలో సరౌండింగ్ బిల్డింగ్స్ హైట్ అనేది మన వాటికన్నా చాలా ఎక్కువ హైట్ ఉంటాయి కాబట్టి అక్కడ మనకి ఇప్పుడు చూసినట్టే K2 ఫ్యాక్టర్ అనేది మ్యాక్సిమం 0.67 వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 1.03 ఉంది, ఇక్కడ చూసినట్టయితే మనకి 0.67 వస్తుంది. సో ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతున్నాయి అంటే మన సరౌండింగ్ బిల్డింగ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ మన బిల్డింగ్ డైమెన్షన్స్ మీద కూడా మనకి డిపెండ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీకు K1 తెలుసు, K2 తెలుసు, ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే K3. సో ఈ K3 దేని మీద డిపెండ్ అవుతుంది అంటే టోపోగ్రఫీ మీద డిపెండ్ అవుతుంది. సో ఇన్ కేస్ మన టోపోగ్రఫీ అంటే మన ప్లేన్ సర్ఫేస్ మీద మన బిల్డింగ్ ఉంది అంటే మన బిల్డింగ్ ప్లేన్ సర్ఫేస్ మీద ఉంది అంటే హారిజంటల్ ప్లేన్ మీద ఉంది అంటే ఆటోమేటిక్గా K3 అనేది 1 అయిపోతుంది. లేదు నా బిల్డింగ్ ప్లేన్ అంటే హారిజంటల్గా లేదు, ఇంక్లైన్డ్గా ఉంది. సో ఇంక్లైన్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే K3 ఒక ఎఫెక్ట్ వస్తుంది. సో ఇంక్లైన్డ్గా ఉంది అంటే దాని ఒక మీనింగ్ ఏంటంటే సో సమ్ అబ్స్ట్రాక్షన్ అనేది ఉంది. సో అబ్స్ట్రాక్షన్ ఏమవచ్చు, క్లిఫ్ అయినా అవ్వచ్చు, మౌంటైన్ అయినా అవ్వచ్చు, హిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అప్పుడు నా ప్లేన్ అంటే నా ప్లేన్ ఎలా ఉందంటే ఇంక్లైన్ ప్లేన్ ఉంది, అంటే స్ట్రైట్ హారిజంటల్ ప్లేన్గా లేదు. సో ఇంక్లైన్ ప్లేన్ ఉంది అన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ K3 అనే ఒక ఎఫెక్ట్ వస్తుంది. లేదు ఇప్పుడు మీ బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్ తీసుకున్నాము, హైదరాబాద్లో మనకి ఎలాంటి మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ లేవు. సో అక్కడ మన టోపోగ్రఫీ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ ప్లేన్ అనమాట. సో స్ట్రైట్ ప్లేన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా K3 వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో అలా కాకుండా సమ్వేర్ ఇప్పుడు లైక్
మౌంటైన్ తిరుపతి లేదా శ్రీశైలం ఇలాంటి ఏంటంటే ఈ హిల్లీ రీజన్స్ కానీ ఇంక్లైన్ బిల్డింగ్స్ కానీ అలా వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ K3 ఎఫెక్ట్ అనేది మనకి వస్తుంది. సో ఈ K3 ఎఫెక్ట్లో K3 అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 1 ప్లస్ సిఎస్. సో సి క్యాలిక్యులేట్ చేయాలి, ఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సి అంటే మనకి వస్తుంది వేర్ సి హ్యాస్ ద ఫాలోయింగ్ వాల్యూ. సో సి ఎలా కనుక్కోవాలి అంటే ఫార్ములా ఇది. సో 3 degrees టు 17 degrees అంటే ఇప్పుడు మన టీటా ఉంది కదా, టీటా ఇస్ నథింగ్ బట్ మనకి ప్లేన్ సర్ఫేస్ నుంచి మన మౌంటైన్ అనేది అదే మౌంటైన్ ఆర్ అబ్స్ట్రాక్షన్ అనేది ఎంత హైట్ ఉంది, ఆ హైట్ మధ్యలో మనం యాంగిల్ చూసినట్టయితే దాన్ని టీటా అంటారు. సో ఇన్ కేస్ ఈ టీటా వచ్చేసరికి 3 to 17 మధ్యలో ఉన్నట్టయితే అప్పుడు సి వాల్యూ ఏమవుతుందంటే 1.2 Z/L. అదే మనకు గ్రేటర్ దాన్ 17 degrees అయితే ఇది డైరెక్ట్గా సి వాల్యూ ఏం తీసుకోవచ్చు అంటే మనం 0.36 అనేది తీసుకోవచ్చు. సో మన కోడల్లో ఇక్కడ ఏంటంటే బై అనేది పడలేదండి. సో జనరల్గా ఇది ఏంటంటే Z/L అనమాట. సో 1.2 Z/L అనేది మన కోడల్లో ఈ ప్రింటింగ్ అనేది మనకి కరెక్ట్గా పడలేదన్నమాట. సో వన్స్ సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏంటంటే ఎస్ వాల్యూ ఉందన్నమాట. ఓకేనా. ఈ ఎస్ వాల్యూ ఎలా కనుక్కోవాలి అంటే దానికి ఇంకో టేబుల్ ఉంది. సో ఎస్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఏంటంటే సో అండ్ ఎస్ ఫ్యాక్టర్ ఈస్ డిరైవ్ ఇన్ అకార్డెన్స్ విత్ 3.2.1. సో ఇక్కడ నుంచి మనకి ఎస్ వాల్యూ అనేది వస్తుంది. సో అప్రోప్రియేట్ టు ద హైట్ హెచ్ అబోవ్ మెయిన్ గ్రౌండ్ లెవెల్ అండ్ డిస్టెన్స్ ఎక్స్. సో ఫ్రమ్ ద సబ్మిట్ ఆర్ క్రస్ట్ రిలేటివ్ టు ద ఎఫెక్టివ్ లెంత్ ఎల్ఈ అనమాట. సో ఈ సెంటర్ పాయింట్ చూసినట్టయితే దీన్ని క్రస్ట్ అంటారు. సో ఇక్కడ నుంచి సమ్ ఎక్స్ డిస్టెన్స్ అంటే ఎంత డిస్టెన్స్లో మన బిల్డింగ్ ఉందంటే సమ్ ఎక్స్ డిస్టెన్స్ మన బిల్డింగ్లో లొకేట్ అయ్యి ఉందంటే సో అక్కడి నుంచి ఈ హైట్ వచ్చేసరికి దాన్ని హెచ్ అంటారు, దీన్ని ఎక్స్ అంటారు. సో దాన్ని వచ్చేసరికి మనకి హెక్స్ తెలుసు, హెచ్ తెలుసు ఇప్పుడు. సో మనం కింద చూసినట్టయితే H/LE X/LD. సో ఈ LE అనేది ఒక టెర్మినాలజీ మనకి కొత్తగా వస్తుంది అనమాట. సో ఈ X/LE H/LD మనకి ఎక్కడ వచ్చినాయి అంటే మనం ఫ్యాక్టర్ ఎస్ ఈస్ డిటర్మైన్ ఫ్రమ్ ఫిగర్ 14 అండ్ ఫిగర్ 14. ఫిగర్ 14 ఏంది, ఫిగర్ 15 ఏంది. సో ఇదేంటంటే క్లిఫ్ ఉన్నప్పుడు లేకపోతే ఇది హిల్స్ అండ్ రీజెస్ ఉన్నప్పుడు ఈ మనం జనరల్గా యూజ్ చేస్తాం. సో ఇక్కడ కొత్త టెర్మినాలజీ ఏంటంటే ఎల్ఈ. ఈ ఎల్ఈ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ ఎల్ఈ కనుక్కోవాలంటే దానికి కూడా మనకి ఒక క్యాలిక్యులేషన్ ఉందన్నమాట. సో ఈ ఎల్ఈ కనుక్కోవడానికి సేమ్ ఇన్ కేస్ మన 3 degrees to 17 degrees మధ్య టీటా ఉందంటే డైరెక్ట్గా ఎల్ వచ్చేసరికి ఎల్ఈ అయిపోతుంది. ఎల్ ఈస్ నథింగ్ బట్ యాక్చువల్ లెంత్ ఆఫ్ విండ్వార్డ్ స్లోప్ ఇన్ ద విండ్ డైరెక్షన్. అంటే ఫ్రమ్ సెంటర్ నుంచి విండ్వార్డ్ డైరెక్షన్లో ఎలా ఉందంటే అది ఎల్ అవుతుంది, నథింగ్ బట్ ఇది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన బిల్డింగ్ ఇది అయితే సో క్రస్ట్ నుంచి ఇక్కడికి అప్వర్డ్ విండ్ డైరెక్షన్లో మనకి ఈ ఎంత ఉందో చూస్తే అక్కడికి ఎల్ అనేది అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా అదే అవుతుంది. లేదు ఇన్ కేస్ మన టీటా అనేది గ్రేటర్ దాన్ 17 degrees ఉంటే Z/0.3 అనేది మనం చూసుకుంటాం అనమాట. సో జెడ్ అంటే ఏంటి మళ్ళీ, సో జెడ్ ఈస్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ హైట్ ఆఫ్ ద ఫ్యూచర్. సో జెడ్ ఈస్ నథింగ్ బట్ ఈ లెవెల్ నుంచి మన హైట్ ఎంత ఉంది అనేది చూసినట్టయితే దాన్ని జెడ్ అని అంటాం. సో హైట్ బై 0.3 వేస్తే అక్కడ మనకి ఎల్ఈ వాల్యూ అనేది మనకి వస్తుంది అనమాట. సో వన్స్ ఎల్ఈ తెలుసు తర్వాత మనకి కావాల్సింది అంటే ఎస్ కనుక్కోవాలి. ఈ ఎస్ కావాలి అంటే మనకి ఎక్స్ తెలుసు, హెచ్ తెలుసు. ఎక్స్ ఈస్ నథింగ్ బట్ ఫ్రమ్ ద క్రెస్ట్ హౌ ఫార్ ఫ్రమ్ ద బిల్డింగ్. అంటే క్రెస్ట్ 0 అనుకున్నైతే అక్కడి నుంచి ఎంత మీటర్స్ అంటే ఎంత డిస్టెన్స్లో మన బిల్డింగ్ ఉంది. సో దాని ఎక్స్ డిస్టెన్స్లో బిల్డింగ్ ఉంది అనుకుంటే ఆ ఎక్స్ డిస్టెన్స్ నుంచి టాప్ ఆఫ్ ద హిల్ ఆర్ మౌంటైన్ హైట్ చూసుకున్నట్టయితే అది మనకి హెచ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత డిస్టెన్స్ మన బిల్డింగ్ ఉంది అంటే అప్పుడు ఇది ఎక్స్ అవుతుంది, ఇక్కడ నుంచి ఈ టాప్కి ఏమవుతుందంటే మనకి హెచ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని అంటే అది మౌంటైనా లేకపోతే క్లిఫ్ చూసుకొని సో దాన్ని చూసినట్టయితే H/LE అండ్ X/LD మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే సో వాటి మధ్యని ఇంటర్పోలేట్ చేస్తే మనకు ఒక ఎస్ వాల్యూ అనేది మనకి వస్తుంది. సో ఈ ఎస్ వాల్యూ 0.05 కానీ 0.1, 0.2, 0.468 అనుకోండి. సో ఈ మధ్యలో అనేది మనకి ఎస్ వాల్యూ వస్తుంది. సో వన్స్ ఎస్ వాల్యూ తెలిసింది తర్వాత సి వాల్యూ మనం ఇక్కడ నుంచి కనుక్కున్నాము. సో అప్పుడు K3 ఏమవుతుంది రైట్గా, K3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సి ఇంటూ ఎస్. సో ఆటోమేటిక్గా మనకి K3 తెలిసింది. సో వన్స్ మనకి K3 తెలిసింది, K2 తెలిసింది, K1 తెలిసింది, VB తెలిసింది. సో అన్నీ తెలిసిన తర్వాత ఇంకా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే డిజైన్ విన్ స్పీడ్. అంటే బేసిక్ విన్ స్పీడ్ తెలుసు,
K1 K2 K3 వాల్యూస్ తెలుసు. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, డిజైన్ విండ్ స్పీడ్ మనం కనుక్కుంటున్నాం. సో డిజైన్ విండ్ స్పీడ్కి వారు ఫార్ములా ఏమి ఇచ్చారు, డిజైన్ విండ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ VZ. సో VZ ఫార్ములా ఏమి ఇచ్చారు, VB అంటే బేసిక్ విండ్ స్పీడ్ ఇంటూ K1 ఇంటూ K2 ఇంటూ K3. సో 3 మల్టిపుల్ చేసినట్టయితే మనకి ఏ వాల్యూ వస్తుందో అదనమాట. సో VB ఇస్ నథింగ్, మనం హైదరాబాద్ లొకేషన్ ఎంత అంటే VB అంటే 44. K1 వాల్యూ నేను 50 years అంటే ఆల్రెడీ జనరల్ బిల్డింగ్స్కి డిజైన్ చేస్తున్నాను. మనం 44 చూసినట్టయితే K1 వాల్యూ 1, K2 వాల్యూ 1 అండ్ K3 వాల్యూ నా స్ట్రైట్ టోపోగ్రఫీ కాబట్టి 1. మీరు చూసినట్టయితే 44 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 చూసినట్టయితే మనకి 44 వస్తుంది. అంటే డిజైన్ విండ్ స్పీడ్ వస్తుంది. సో ఇక్కడ బేసిక్ విండ్ స్పీడ్ అండ్ డిజైన్ విండ్ స్పీడ్ దాని ఒక యూనిట్స్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్స్. ఎందుకంటే మనకి బేసిక్ విండ్ స్పీడ్ ఎందులో ఉంది అంటే మీటర్ పర్ సెకండ్లో ఉంది. K1 K2 K3కి ఏమి అంటే యూనిట్ ఫ్యాక్టర్స్ అనేది ఏమి లేవు అనమాట. సో ఆల్రెడీ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్లోనే వస్తుంది. సో VZ అంటే మనకి ఏంటంటే డిజైన్ విండ్ స్పీడ్ అనమాట. సో వన్స్ డిజైన్ విండ్ స్పీడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే విండ్ ప్రెజర్ కనుక్కోవాలి. సో వన్స్ డిజైన్ విండ్ స్పీడ్ కనుక్కున్న తర్వాత విండ్ ప్రెజర్ అనేది మనం కనుక్కోవాలి. సో ఆ డిజైన్ విండ్ ప్రెజర్ అనేది ఎలా కనుక్కుంటాం, సో దానికి ఫార్ములా ఏంటని మనం చూసినట్టయితే మనకి ఇక్కడ 5.4 సెక్షన్ 5.4లో మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంది ఆ ఫార్ములా అంటే డిజైన్ విండ్ ప్రెజర్ కనుక్కోవడానికి. సో ఆ డిజైన్ విండ్ ప్రెజర్ ఏంది, దాని ఒక నోటేషన్ ఏంటంటే PZ అనమాట. సో PZ ఈజ్ ఈక్వల్ టు 0.6 టైమ్స్ ఆఫ్ VZ స్క్వేర్. అంటే VZ ఏంటి అంటే డిజైన్ విండ్ స్పీడ్ స్క్వేర్ చేసి ఇంటూ 0.6 టైమ్స్ మనం మల్టిపుల్ చేస్తే అప్పుడు మనకు వచ్చేదంటే విండ్ ప్రెజర్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి VZ నేను చెప్పాను కదా, VZ అంటే డిజైన్ విండ్ స్పీడ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మీటర్స్ పర్ సెకండ్లోనే ఉంటుంది. బట్ డిజైన్ ప్రెజర్ అంటే మనకు అవుట్పుట్ వచ్చే ప్రెజర్ ఎలా ఉంటుందంటే న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్లోనే వస్తుంది. సో ఇదంటే సమ్ వేరే ఫ్యాక్టర్తో మనం అంటే మన యూనిట్ కమర్షన్ కోసం వేరే ఫ్యాక్టర్తో ఏమీ మల్టిపుల్ చేయట్లేదు. బట్ ఆల్వేస్ మన ఇన్పుట్ అనేది మీటర్ పర్ సెకండ్లోనే ఉంటుంది. బట్ అవుట్పుట్ అనేది అంటే డిజైన్ ప్రెజర్ అనేది అవుట్పుట్ అనేది మనకి ఏమొస్తుందంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లోనే మనకి అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ ఏమొస్తుందంటే 44. సో 44 స్క్వేర్ ఇంటూ 0.6 చేసినట్టయితే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే డిజైన్ విండ్ ప్రెజర్ అనేది వస్తుంది అనమాట. సో మనకి అక్కడ ఏంటంటే 0.6 ఇంటూ 44 స్క్వేర్ చేసినట్టయితే అప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే డిజైన్ విండ్ ప్రెజర్ వస్తుంది. ఆ విండ్ ప్రెజర్ ఒక యూనిట్స్ ఏంటి అంటే ఆల్వేస్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదండి డిజైన్ విండ్ ప్రెజర్ ఎలా కనుక్కోవాలో. సో డిజైన్ విండ్ ప్రెజర్ కనుక్కునే ముందు మనకి డిజైన్ విండ్ స్పీడ్ కనుక్కోవాలి. ఆ డిజైన్ విండ్ స్పీడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే బేసిక్ విండ్ స్పీడ్ నుంచి వస్తుంది. ఆ బేసిక్ విండ్ స్పీడ్ మనం ఐదర్ బై యూజింగ్ ఫిగర్ ఆర్ ఫ్రమ్ యూజింగ్ టేబులర్. సో అక్కడి నుంచి బేసిక్ విండ్ స్పీడ్ వస్తుంది. దానికి K1 K2 K3 అనేది ఫ్యాక్టర్స్ మనం మల్టిపుల్ చేస్తున్నాం. సో K1 వచ్చేసరికి రిస్క్ లెవెల్, సో K2 వచ్చేసరికి టెరైన్ కేటగిరీ అండ్ క్లాస్ కేటగిరీ బేస్ చేసుకొని K2 వస్తుందండి. K3 వచ్చేసరికి ఏంటంటే టోపోగ్రఫీ కేటగిరీ. సో ఈ 3 మనం ఫ్యాక్టర్స్ మల్టిపుల్ చేస్తే అది బేసిక్ విండ్ స్పీడ్ నుంచి డిజైన్ విండ్ స్పీడ్కి కంటిన్యూ అవుతుంది. వన్స్ డిజైన్ విండ్ స్పీడ్ చేసినట్టయితే మనం 0.6 ఇంటూ VZ స్క్వేర్ చేసుకుంటే మనం డిజైన్ విండ్ ప్రెజర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇది మనం ఏం చేస్తున్నాం అంటే యాజ్ పర్ 1987 ప్రకారం మనం డిజైన్ చేస్తాం. బట్ ఇన్ 2015 అంటే రివైజ్డ్ IS కోడ్ ఏం చెప్తుంది అంటే, సో మనం చూసినట్టయితే రివైజ్డ్ IS కోడ్ చూసినట్టయితే సేమ్ క్యాలిక్యులేషన్ అంటే డిజైన్ విండ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు VB ఇంటూ K1 K2 K3 అండ్ K4 అంటే ఇక్కడ ఒక K4 అనేది ఒక ఫ్యాక్టర్ అనేది యాడ్ అయింది. సో ఈ K4 ఫ్యాక్టర్ ఏంటి అంటే సైక్లోనిక్ రీజియన్ అనమాట. అంటే సైక్లోనిక్ ఎఫెక్ట్గా తీసుకొని ఆ ఫ్యాక్టర్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తుంది. మనం ప్రీవియస్ 1987లో చూసినట్టయితే సైక్లోనిక్ ఎఫెక్ట్ లేదు, ఓన్లీ K1 K2 K3 ఉంది. బట్ ఇన్ రివైజ్డ్ IS కోడ్ ఏం చెప్తుందంటే K4 ఫ్యాక్టర్ కూడా యాడ్ చేస్తుంది. సో ఆ K4 ఫ్యాక్టర్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఇంపార్టెన్స్ ఫ్యాక్టర్ అనమాట. అది దేని బేస్ చేసుకొస్తుందంటే సైక్లోనిక్ రీజన్ బేస్ చేసుకొని మనకు వస్తుంది. సో ఇది ఎక్కడ రిఫర్ చేయాలంటే సెక్షన్ 6.3.4లో మనం చూసినట్టయితే 6.3.4. సో ఈ 6.3.4లో చూసినట్టయితే జనరల్గా మనకి ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రీజన్స్ కానీ లేదా గుజరాత్ కోస్ట్ కానీ, సో ఇక్కడ నుంచి మన బిల్డింగ్ అనేది 60 కిలోమీటర్స్ ఇన్సైడ్ ద రేడియస్లో ఉంటే అప్పుడు మనకి ఏంటంటే
ఈ సైక్లోనిక్ ఎఫెక్ట్ అనేది మనకి తీసుకోవాలన్నమాట. జనరల్‌గా ఏంటంటే అక్కడ ఆ రీజియన్స్ మనకి ఎక్కువ సైక్లోనిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, అందుకని మనం కోస్టల్ రీజియన్స్ గాని, లేకపోతే గుజరాత్ కోస్ట్ గాని అంటే నథింగ్ బట్ కోస్టల్ రీజియన్స్‌కి వెరీ క్లోజ్‌గా అంటే నథింగ్ బట్ 60 కిలోమీటర్స్ లోపల మన బిల్డింగ్ ఉందంటే అప్పుడు మనం సైక్లోనిక్ ఎఫెక్ట్ అనేది తీసుకోవాలన్నమాట. సైక్లోనిక్ ఎఫెక్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే K4 ఫ్యాక్టర్ అన్నమాట. సో, ఇన్ కేస్ నా బిల్డింగ్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ బిల్డింగ్ అయితే మనం K4 అనేది 1.15 తీసుకోవాలి. లేదా నా బిల్డింగ్ వచ్చేసరికి హాస్పిటల్స్ నథింగ్ బట్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ హాస్పిటల్స్, స్కూల్స్ కానీ, కమ్యూనికేషన్ టవర్స్ కానీ ఇలాంటి వాటి కింద నా బిల్డింగ్ అంటే నా బిల్డింగ్ కేటగిరీ ఇంపార్టెంట్ బిల్డింగ్ అయితే అప్పుడు K4 అనేది 1.3 టైమ్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఈ 2 కాదు ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ అయితే మనం 1 అనేది తీసుకుంటాం అనమాట. రెస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ అంతా సేమే అండి. కాకపోతే ఓన్లీ డిజైన్ విండ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి K4 ఫ్యాక్టర్ అనేది మనం యాడ్ చేసాం అనమాట. ఇదొక్కటే చేంజ్ అనమాట. అంటే మనం 2015కి 1987కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదొక్కటే K4 ఫ్యాక్టర్ అనేది మనకి ఒకటి యాడ్ అయింది. రెస్ట్ ఆఫ్ ద మిగతా ప్రొసీజర్ అంతా సేమే. వీబీ సేమ్, K1 సేమ్, K2, K3 అంతా సేమ్ అండి. సో, తర్వాత మనం ప్రెజర్ క్యాలిక్యులేట్ చేయడానికి 0.6 టైమ్స్ ఆఫ్ VZ స్క్వేర్ ఉంది కదా అది కూడా సేమే అనమాట. సో, అక్కడ ఏంటంటే సైక్లోనిక్ ఎఫెక్ట్ తీసుకోలేదు. ఇక్కడ మనం సైక్లోనిక్ ఎఫెక్ట్ అనేది మనం కన్సిడర్ చేసుకున్నాం అనమాట. ఒకటే మనకి డిఫరెన్స్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ సేమ్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి 0.6 టైమ్స్ ఆఫ్ VZ స్క్వేర్ అంటే మనం డిజైన్ విండ్ విండ్ ప్రెజర్ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో, ఇదండి మెయిన్ డిఫరెన్స్. అంటే మనం ప్రెజర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. బట్ 2 డిఫరెంట్ కోడ్స్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో, ఆ 2 డిఫరెంట్ కోడ్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే K4 అనేది అనమాట. సో, మీకు అర్థమైంది కదండీ. సో, డిజైన్ విండ్ ప్రెజర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇన్ కేస్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.